దోపిడీ ఈ విషయం గురించి నేను మొన్న కూడా మాట్లాడదాం అనుకున్నా. యాక్చువల్లీ బస్ స్టాండ్లోని దుకాణాలు నిలువ దోపిడీ, ఇది మనకి యాక్చువల్లీ వార్త వచ్చి నిజామాబాద్ నుంచి వచ్చింది ఈ వార్త. ఒకసారి ఫస్ట్ ఈ వార్త ఏంటో చూద్దాం మనం. వికారాబాద్ పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్లో వెలిసిన నిజామాబాద్ కాదు వికారాబాద్ పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్లో వెలిసిన దుకాణాల్లో వస్తువుల ధరలను అధికంగా అమ్ముతున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. పైగా ఎప్పుడు చూడని వినని వివిధ రకాల బ్రాండ్ల పేరుతో వాటర్ బాటిల్ను అధిక ధరలు విక్రయిస్తున్నారని చెప్తున్నారు. లీటర్ వాటర్ బాటిల్ ధర మార్కెట్లో 20 రూపాయలు ఉంటే బస్ స్టాండ్లో వెలిసిన షాపుల్లో మాత్రం 25-30 రూపాయలు అమ్ముతున్నారు. ఏది కొనాలన్నా నిలుదోపిడి చేస్తున్నారని గట్టిగా నిలదీసి అడిగితే ఇష్టం ఉంటే కొనుక్కో లేదంటే వెళ్ళిపో అని దురుసుగా ప్రవర్తిస్తున్నారని ప్రయాణికులు వాపోయారు. బస్టాండ్ నిర్వహించే షాపులకు ఎంఆర్పీకే విక్రయించాలని నిబంధనలు వర్తించవా అని ప్రభుత్వ పెద్దలను అధికారులు ప్రశ్నిస్తున్నారు. సో ఈ సంఘటన గురించి పర్టికులర్గా మాట్లాడదలుచుకున్నాను నేను కూడా. ఎందుకంటే మొన్న నేను కూడా మన జేబీఎస్ బస్ స్టాండ్కి వెళ్ళా. జేబీఎస్ బస్ స్టాండ్ మనకి హైదరాబాద్లో మధ్యలో సిటీ మధ్యలో ఉండే బస్ స్టాండ్ జేబీఎస్ బస్ స్టాండ్. ఎక్కడి నుంచి మనకి తెలంగాణ వ్యాప్తంగా ఎటు వెళ్ళాలన్నా సరే బస్సులో ఉండే బస్ స్టాండ్ జేబీఎస్. అలాంటి జేబీఎస్లోనే వాటర్ బాటిల్ తీసుకుంటే 25 రూపీస్ చెప్పాడు. ఇదేంది 25 రూపీస్ అంటే చూసుకో ఎంఆర్పీ 25 ఉందని అన్నాడు. మరి అదేం బాటిల్, ఎప్పుడు నేను ఆ పేరు కూడా వినలేదు, అసలు ఆ బాటిల్ కంపెనీ కూడా ఎప్పుడు చూడలేదు. 25 రూపీస్ ఎంఆర్పీ వేశాడు. ఎలా సాధ్యం ఇది? అంటే ఎవరో ఒక నియంత్రించే వాళ్ళు కానీ వీళ్ళపైన పర్యవేక్షించే వాళ్ళు అధికారులు ఎవరు లేరా? సజ్జనార్ గారు మిగతా విషయాల గురించి మాట్లాడుతూ ఉంటారు కదా, ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు. మరి మీ బస్ స్టాండ్లో ఫుడ్ ఐటమ్స్లో స్టాల్స్లో ఉండే ఫుడ్ ఐటమ్స్ ఎంతెంత రేట్లకు అమ్ముతున్నారు, ఎలా అమ్ముతున్నారు ఏంటని ఒకసారి మీరు చూసారా వాటిని? సజ్జనార్ గారు చూడరు మీరు. మీ బస్ స్టాండ్లో ఏం జరుగుతుందో సార్ చూడండి సార్ ఫస్ట్ మీరు, తర్వాత బయట విషయాలు మాట్లాడుకుందాం.